దేవుడు చూసేది అదే. దేవుడు చూసేది ఏం చూస్తాడంటే, నేను ఉచితంగా నీతిమంతులుగా చేస్తే మరి నీతిమంతులుగా నడుచుకుంటున్నారా, అవినీతిమంతులుగా నడుచుకుంటున్నారా అది చూస్తాడు. కనుక ఎట్లు నీతిమంతులు అవుతారు అంటే దేవుని దృష్టికి వాక్యమును అనుసరించి నడుచుకొనుట. మరి ఎవరు ఆజ్ఞలను పాటించాలి అంటే నేనే ఆజ్ఞలను పాటించాలి. పోయిన వారం కూడా మనం విన్నాం కదా. వాళ్ళకు ఆజ్ఞలు ఎప్పుడు వచ్చినాయి? ఇజ్రాయెల్ ప్రజలకు నిర్గమాకాండం నుంచి 1వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం చదివితే 20వ అధ్యాయంలో ఆజ్ఞలు వచ్చినాయి. 19వ అధ్యాయంలో ఏం చేసినాడో, ఏం చేసుకుంటారో తీసుకొచ్చినాడో, ఎటువంటి రక్షించినాడో, ఎటువంటి బానిసత్వంలో ఉన్నారో, ఎటువంటి ఘోరమైన హీనమైన స్థితిలో ఉన్నారో, మరి ఆ బలమైన రాజ్యంలో నుంచి, ఆ బలమైన అధికారం కింద నుంచి ఎట్లు వారిని విడిపించినాడు, ఏ విధంగా విమోచించినాడు. కనుక వారికి ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఒక పక్షిరాజు లేక గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని ఎట్లా మోస్తారో అట్లా నేను మిమ్మల్ని మోసుకొని వచ్చిన కదా, నేను మోసుకొని ఇక్కడికి వచ్చిన కదా. అయితే నా మాట ఏంటంటే, మీకు నేను కొన్ని మాటలు చెప్తా, మీరు వింటారా, అనుసరిస్తారా? మనం ఇంతగా ప్రేమించిన కదా, మన మాట వింటారా అడిగినాడు. మోషే ద్వారా అడిగినాడు. చదవండి 19వ అధ్యాయం. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నా మాట శ్రద్ధగా వింటే నా జనం అవుతారు. నా మాట లేకపోతే నా జనం కాలేరు. అంటారా? నేను మీతో నిబంధన చేయాలనుకుంటున్నా. చదవమా. నాదే కదా. యాజక రూపం అంటే యాజకుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటారు, మిగతా జనం వెలపటుంటారు. అట్ట నా సన్నిధిలో ఉండనీకి, నేను మీతో ఉండనీకి ఒక నిబంధన చేస్తున్నా. నిబంధన వింటారా, లోబడతారా, నా మాటలు శ్రద్ధగా వింటారా అడుగుతున్నాడు. దేవాది దేవుడు అడుగుతున్నాడు. కనుక ఈ మాటలు కూడా ఇప్పుడు అక్కడ వారితో ఆ మాటలు చెప్పినాడు ఆ కొండ మీద. ఇప్పుడు కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏం చెప్పినాడు? 7వ అధ్యాయంలో మీరు ధర్మశాస్త్రంలో చెప్పిన మాట విన్నారు కదా. నేను చెప్పినదేమనగా చెప్పుకుంటూ వచ్చిన మహారాజు. కనుక నీవు పాపివైన నిన్ను వెతికి రక్షించిన శత్రువుకు సాతానులో నువ్వు వశములో ఉంటివి, దురాత్మల సమూహంలో ఉంటివి, పాపము చేత బంధించబడి ఉంటివి, చీకట్లో ఉంటివి, నీచమైన అసహ్యమైన ప్రజగా ఉంటివి, దేవుడు లేనివాడిగా ఉంటివి, దూరస్తుడిగా ఉంటివి. ఇప్పుడు నేను నా రక్తం ఇచ్చి నేను కొన్ని సమీపస్తునిగా చేసుకున్నాను. నా మాట వినండి, నా ఆజ్ఞలు పాటించండి. మీ పాపాలన్నీ క్షమించిన, మీ పాప క్షమాపణ కొరకే నిబంధన రక్తం చిందించిన, క్షమాపణ కొరకే నిబంధన చేసి నేను నీకు ఎప్పుడు పాపం చేసినా అప్పుడు వేడుకుంటే అప్పుడు క్షమించడానికి నేను నీతో నిబంధన చేసిన. నువ్వు ఒకవేళ బలహీనుడవై పాపం చేస్తే నిన్ను తిరిగి ఆ పాపంలో నుండి విడిపించడానికై నీతో నిబంధన చేసిన. అంటే ఎప్పుడే కానీ ఏ రోజు ఏ క్షణము కూడా నువ్వు అపవిత్రుడుగా ఉండకూడదని, పాపంలో నువ్వు బంధించబడకూడదని, నిత్యము పరిశుద్ధులుగా నా ఎదుట నాతో
నీ కొరకు నిబంధన చేసిన, నిబంధన రక్తం చేసిన, రక్తం చిందించిన మాటను మనం సుధాకర్ ఏం మాట్లాడతాం? ఇమానుయేల్ బ్రదర్ సుధాకర్ ఏం మాట్లాడతాం? నా మాట వినుమని ప్రభువనేను, నా మాట వినుమని ప్రభువనేను. మనం ఎంత మాత్రం ఆయన మాటలు వింటున్నామో, ఎన్ని మాటలు ఇప్పుడు వినమంటే వింటున్నాం కదా మేము. విని అనుసరించువాడు, విని విడిచిపెట్టేవాడు కాదు, విని వాటిని గైకొనేవాడు. వాటిని గైకొనేవాడు. వినకపోయి విని వాటి గైకొనకపోతే యాకోబు రాసిన పత్రికలోకి వెళ్ళండి రండి. కనుక నేను మిమ్మల్ని ప్రేమించిన నా మాట విను, నా మాట విన్నాయన. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనం నుంచి చదవండి. నా ప్రియ సహోదరులారా, ఈ సంగతిని మీరు ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడు. ఏ సంగతి తెలుసు నీకు? ఏ సంగతి తెలుసు? తాను సృజించబడిన వాటిలో మనం ప్రథమముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్పం ప్రకారం కన్నాడు కదా. వాక్యముతో నిన్ను కన్నాడు కనుక వాక్యం వినుటకు వేగిరపడు. వాక్యంతో నిన్ను కన్నాడు, వాక్యం అనుసరించడానికి వాక్యం వినుటకు వేగిరపడు, వాక్యం అనుసరించడానికి వేగిరపడు. చదువునైనా మాట్లాడడానికి నీకు మాటలు వచ్చాయిలే, నువ్వు నిమ్మలంగా ఉండు. నువ్వు మేధావేలే, నువ్వు తెలివినవేలే, నీకు మించిన తెలివి లేదులే, అయినా నిమ్మలంగా ఉండు. తొందర ఏముంది? కోపడకుండా నిదానించు. కోపం వచ్చాదిలే నీకు, కోపం వచ్చాది నీకెందుకు రాదు? కోపం వచ్చాదిలే, నిదానంగా ఉండు. ఎందుకనగా నీతి నెరవేర్చదని, అందుచేత దుష్టత్వమును మాని లోపల నీ హృదయం లోపల వాక్యము నాటబడుటకై కూర్చుకున్నటకై నీ ఆత్మను రక్షించేది, నీ ఆత్మను వదిలి చేసేది వాక్యమేనైనా, ఏందో కాదు వాక్యమే. ఈ మాటలే, నా మాటలే, నా ఆజ్ఞలే, నా వాక్యమే. ఇవే 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 కనుక సమస్త కల్మషం వినవీసిన దుష్టత్వమును మానుకో, అది పెట్టుకాకు, అది వద్దు. లోపల వాక్యము నాటని, శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించు. అంటే సంపూర్ణంగా లోబడి, ఇది నాకు కావాలి, ఇది లేదు నేను బతకలేను, వాక్యమే కదా నా ఆత్మకు ఆహారము, వాక్యమే కదా నాకు జీవము, వాక్యమే కదా నాకు బలము, వాక్యమే కదా నా సర్వ శరీరములకు నా ఆత్మకు ఆరోగ్యం ఇచ్చేది, వాక్యమే కదా, వాక్యమే కదా. కనుక దీన్ని సాత్వికంతో అంగీకరించు. అట్లా నా ఊరికి మేము వింటుందా? మేము ఎందుకు వినలే? మధురలోకి వచ్చి బాగా వింటున్నాం మేము. విలువారు మాత్రమే ఉండి మోసపోవాలి అయ్యా. మేము వినలే వాక్యము, మాకు తెలుదా వాక్యము, మోసపోతున్నామా? బంగారు తల్లి మోసపోతుంది ఆయన, మోసపోవద్దు. వాక్యం వినేం చేయాలా? వాక్య ప్రకారము ప్రవర్తించాల. ప్రవర్తనలో వాక్యం ఉండాలి. దేవుని ప్రేమిస్తే నా ప్రవర్తనలో వాక్యం ఉంటుంది. లేకుంటే మీ ముందర ఏదో నేను పెద్ద మేధావిని అనుకొని, లేకుంటే నేను పెద్ద తెలుగుని అనుకొని, నాలుగు వాక్యాలు నాకు తెలుసని నేను మాట్లాడి పోతే ఎవరు? నేను మోసగాడు, దేవునికి మోసగాడు. దేవునికి మోసం చేసి వాడు ఏం పొందుతున్నాడు? వాడు ఆయన కాడ నుంచి ఏమైనా పొందుకుంటాడా? ఏది పొందుకోలేడు. ఏ ఒక్క దీవెన పొందుకోలేడు, ఏ ఒక్క ఆశీర్వాదం పొందుకోలేడు. ఎవడైనా సేవకుడైనా వినువాడమైనా ఎవడైనా ఒక్క దీవెన కూడా పొందుకోలేడు, ఒక్క ఆశీర్వాదం కూడా పొందుకోలేడు. కనుక వినువాడైంది దాని ప్రకారం ప్రవర్తించు. అవును.